నమస్తే శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు జూలై 13, 2025 ఆదివారము. అనగా ఈరోజు బోనాలు జరిగి అంటే మూడవ ఆదివారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 13వ తారీఖు 2025 ఆదివారం దిన ఫలితాలు గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఆదివారం అయినందున సూర్యుని యొక్క ప్రభావము చాలా స్పష్టంగా కనబడుతుంది. నేత్రానికి సంబంధించి అంటే కళ్ళకు సంబంధించి, నేతృత్వానికి సంబంధించి అంటే లీడర్షిప్ క్వాలిటీసు, గౌరవము, స్త్రీ పురుష సంబంధాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు 12 రాశుల వారికి చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి ఇందులో ఉన్న విద్యార్థులకు సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా ఆలోచిస్తారు. నాట్యము, సంగీతము, డ్రాయింగుల్లో మంచి మెరుగుదల అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికారులతో బలమైన నెట్వర్క్ మీకు ఉండాలి. వాళ్ళతో సత్సంబంధాలు నెలకొనే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని మేనేజ్ చేసుకునే స్కిల్స్ని పెంపొందించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బ్రాండింగ్ ప్రయత్నాలు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఈరోజు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త కొత్త మార్గాలను మీరు ప్రవేశపెట్టుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండిన పంట అమ్మకానికి మంచి ధర వచ్చే ఏర్పాటు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనబడలేదు. కానీ గతంలో ఉన్న ఒత్తిడి వల్ల నిద్రలేమితనంతో పాటు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా గోచరిస్తోంది. దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే గోధుమ పాయసం కానీ లేదా ఉదయం పూట జీలకర్రతో కాచినటువంటి కషాయాన్ని కనుక తాగినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరులతోనూ పాత విషయాలు చర్చకు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఆదిత్య హృదయం పఠించడంతో పాటు ఎరుపు రంగు వస్త్రాలను దానం చేసే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడము, వాటి మీద ఫోకస్ పెరగడము జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ వేతనము పెరిగే అవకాశం కనబడుతోంది. నెమ్మది నెమ్మదిగా మీకు ట్రాన్స్ఫర్స్ కానీ మీరు ఏదైతే అనుకుంటారో అవి జరిగేందుకు మార్గాలు గోచరిస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత క్లయింట్లు తిరిగి మళ్ళా మిమ్మల్ని కలవడము, మీ మీద నమ్మకం పెరగడము జరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి వనరుల మీద ఆధారపడే పంటలు కనుక మీరు వేస్తే విశేషమైన పంట పండడంతో పాటు లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నరాల బలహీనత కొంచెంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీన్ని జాగ్రత్తగా ఎదుర్కోవడమా లేదా తీవ్రతరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ నెగ్లెక్ట్ చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు, ఒక శుభవార్తలు వినే అవకాశము కనబడుతోంది. గతంలో ఎవరితోనైనా మనస్పర్ధలు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇలాగ మీకు ఎవరితో అయితే మనస్పర్ధలు గతంలో ఉన్నాయో అవి ఈ రోజు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువుని
తులసి దళంతో పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీడియా దాంట్లోనూ అంటే మీడియా రంగంలోనూ జర్నలిజము, మేనేజ్మెంటు, మెడికల్, లా, ఇంజినీరింగు ఇలా చదివే విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి విశేషమైన ప్రోత్సాహము, విజయము కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సీనియర్స్ ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ఆఫీసు పాలిటిక్స్ జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు పనిచేసే స్థలంలో విపరీతమైన రాజకీయాలు జరిగే అవకాశము, మిమ్మల్ని ఆహ్, ఆహ్, పాడు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక మార్కెటింగ్ రంగంలో పెరుగుదలతో పాటు డిజిటల్ ప్రచారానికి అంటే మీరేదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలన్నా, ఏదైనా ప్రమోషన్స్ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక ద్రాక్ష, జామ ఈ పంటలు వేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎయిర్ కండిషన్లతో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఏసీలో కాకుండా న్యాచురల్గా ఉండే గాలి తీసుకునేటట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్నపిల్లలతో సంబంధం ఏర్పడుతుంది. దూరంగా ఉండేవారు దగ్గరయ్యే అవకాశం గోచరిస్తోంది. పరిహారంగా మీరు పసుపుని దానం చేయడంతో పాటు మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేస్తూ ఆ ఆలయానికి కనుక వెళ్ళినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు హ్యూమన్ సంబంధించి అంటే హెచ్ఆర్కి సంబంధించి కానీ లేదా ఆర్ట్స్ రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన ఐడెంటిఫికేషన్ రావడంతో పాటు మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఈరోజు మంచి అవకాశము. ఆ దిశగా ప్రతి విద్యార్థి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు, తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ లాభాలు కూడా మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వరి, గోధుమ సాగుకు ఇది చాలా శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గుండె సంబంధిత ఆపరేషన్స్ అయిన వారు కానీ అలాంటి సమస్యలు ఉన్నవారు కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొబ్బరి నీళ్లు కనుక తాగినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. వాహన యోగం కూడా మీకు కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేయడంతో పాటు తేనె కలిపిన పాలను కనుక నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సైన్స్ ప్రాజెక్ట్స్లో విజయాన్ని సాధిస్తారు. టీచర్ల నుండి ప్రోత్సాహం అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అధికారులలో మీకు ఎదుగుదల కనబడుతుంది. అంటే మీరు ఏదైతే జాబ్స్ చేస్తున్నారో అధికారపరమైన జాబ్స్లో ప్రమోషన్స్ రావడం కానీ, కేడర్ పెరగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాంట్రాక్ట్లను కొత్త పద్ధతిలో కనుక ప్రవేశపెట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల మీద నాసిరకం పురుగుల మందుల యొక్క ప్రభావము మీకు చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంలో మీరు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని పురుగు మందులు చవకవి వాడడము లేదా అంటే ఎక్స్పైరీ అయిపోయిన మందుల తాలూకా ఇది వాడడము జరిగినట్టయితే కనుక ఆ యొక్క కక్కుర్తితనము మీకు ఇప్పుడు నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి ఆరోగ్యకరంగా చూసినట్టయితే షుగర్ పేషెంట్స్కి, మధుమేహ గ్రస్తులకు నియంత్రణ మీ యొక్క ఫుడ్ మీద కానీ లేదా మీ యొక్క అలవాట్ల మీద కానీ జాగ్రత్తలు పెట్టే ప్రయత్నం చేయండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల శుభకార్యాలకు సంబంధించిన డిస్కషన్స్, చర్చలు సాగుతాయి కానీ శుభకార్యాలు చేసేది మాత్రము ఈ సమయంలో కాదు. అయితే పరిహారంగా సూర్యగాయత్రి జపం చేసుకోండి. ఎరుపు రంగు పువ్వులను ఏదైనా దేవాలయంలో సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక
క్యాంపస్ సెలక్షన్స్లో అవకాశాలు వస్తాయి. వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. మీ జూనియర్లకు మీరు మార్గనిర్దేశకులుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక డేటా అనలిటిక్స్, ఐటీ రంగాలలో మంచి అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ సమయానికి అందుబాటులోకి రావడము, ప్రాజెక్ట్స్ కూడా మీకు సమయానికి రావడము, పూర్తి చేయడం కూడా జరిగే అవకాశాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్ బిజినెస్ లావాదేవీల్లో ఆదాయం వస్తుంది. ధనపరమైన అంటే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసినట్టయితే కొంత నష్టాన్ని నుంచి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. నిరాశ పడే ప్రయత్నం చేసుకోకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గోధుమకు సంబంధించి, బీన్స్కు సంబంధించిన పంటలు మీకు అనుకూలతను ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి తగ్గే ప్రయత్నం చేసుకునేటట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు రావడం కానీ, ఇబ్బందులు రావడం కానీ జరిగి ఉంటే అవి సమసిపోయి అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా అమ్మవారి లలిత అమ్మవారి త్రిశతి పారాయణ చేయడంతో పాటు అమ్మవారికి కుంకుమ పూజ కనుక చేసుకున్నట్టయితే మరిన్ని విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆర్ట్స్, డిజైన్ రంగాలలో ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి విశేషమైన గ్రోత్ కనబడే అవకాశం కనబడుతోంది. ఫారెన్ ఛాన్సులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క జీతము చేతికి ఆలస్యంగా వచ్చే అవకాశము, సమయానికి మీ జీతం చేతిలో పడని అవకాశం కనబడుతోంది. కొంతమందికి డిలే అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి లేదా పరిష్కార మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లీగల్ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశంలోకి వెళ్ళిపోతారు. అంటే లీగల్గా చాలా ఇష్యూస్ మీరు ఫేస్ చేయవలసిన పరిస్థితి. కొంతమందికి వ్యాపార సంస్థలు మూసివేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. మీ వ్యాపార సంస్థల్లో ఇల్లీగల్గా ఏదో జరుగుతున్నది అనే అంశం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కోతకు సంబంధించిన పంట సిద్ధంగా ఉన్న పంటల మీద మీరు దృష్టి పెట్టడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయవలసిన పరిస్థితి ఇక్కడ ప్రతి ఒక్క రైతు బాధ్యత. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడికి ఎక్కువ గురయ్యే అవకాశం కనబడుతోంది. దాన్ని మేనేజ్ చేసుకునే స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఎటు మానసిక ఒత్తిడి తప్పదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించడమా లేదా అంటే సావధానంగా చూసుకోవడమా అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆత్మీయుల సమాగమనము, గతంలో విడిపోయిన వారు కలవడం కానీ లేదా అంటే పాత సంబంధాలే తిరిగి పునరావృతం కావడం కానీ కనిపిస్తున్నాయి. ప్రయాణ సూచనలు కూడా, అది క్షేత్ర దర్శనం కావచ్చు, సరదాగా వెళ్ళడం కావచ్చు, ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా శుక్రగ్రహానికి శాంతి చేయించడము, బియ్యము సజ్జలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. కంటిన్యూ. కరెంటు పోవడం వల్ల మళ్ళా చెప్తున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోలీసు, ఆర్మీ వంటి రంగాలు చదివే అభ్యర్థులకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రికార్డు పనులు సజావుగా సాగే అవకాశంతో పాటు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మినరల్ వాటరు, డ్రింకింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలు వచ్చేటట్టుగాను, వారి యొక్క బిజినెస్ అభివృద్ధి చెందేటట్టుగా కనబడుతోంది. దాని గురించి ఏమైనా విస్తరణ చేయాలి అంటే కనుక ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయల ధరలు పెరుగుదల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరలా తిరిగి కూరగాయలనే పంటగా వేసేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీకి సంబంధించిన చికాకులు కానీ, ఇబ్బందులు కానీ తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా జరిగితే కనుక మీరు తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసింది. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక నిదానంగా కుటుంబ సమస్యలు పరిష్కారానికి వచ్చే మార్గం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించినటువంటి జపము కానీ, హోమం కానీ చేయించుకుని యథాశక్తిగా ఎరుపు పళ్లను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విద్యార్థులకు మంచి అనువైన సమయము. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ, ఏదైనా ఏర్పాట్లు కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే
సానుకూలంగా విజయం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆయిల్, స్పైసెస్‌కి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరింత విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేనె పంటలు ప్రారంభించేందుకు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గొంతుకు సంబంధించినటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి వారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు కొన్ని శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుప్రీతి కోసము గురు సంబంధిత ఆలయ దర్శనంతో పాటు పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు స్టడీ ప్లాన్ కనుక మీరు బలంగా చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మేనేజ్మెంట్ కోర్సెస్, ఆర్ట్, రీసెర్చ్ ఈ విభాగాలలో వారికి మెడికల్ గాను, సైన్స్ గాను, దంత అంటే డెంటల్‌కి సంబంధించిన చదువుతున్న వారికి పరీక్షా సమయము అంటే మీకు కొంచెం టఫ్ టైమ్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కొత్త బాస్ గానీ లేదా పాత యజమానితో కానీ సత్సంబంధాలు మీరు ఏర్పరచుకోవాల్సిన సమయం ఇది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ముడి సరుకుల మీద పెట్టుబడులకు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా స్టాక్ ఎక్స్చేంజ్‌లో కానీ లేదా షేర్స్‌లో కానీ మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే లాంగ్ టర్మ్ పెట్టుబడులను ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక గడ్డికి సంబంధించిన పంటలు కానీ, గోధుమ పంటలు కానీ అధిక దిగుబడి రావడంతో పాటు మీ పంటలకు గిరాకీతో పాటు ధర కూడా పలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కీళ్లకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి ఏదైనా నొప్పులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో అలాంటివి ఏవైనా ఉంటే ఇప్పుడు ఉపశమనం కలిగే అవకాశం కూడా కనబడుతోంది. అలా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ తర్వాత వాతావరణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇతరత్రా బయట ఆహారాలు కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వాహన యోగం కనిపిస్తోంది. భూమి, ఇల్లు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ శాంతి చేయించుకోవడంతో పాటు నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మల్టీమీడియా కానీ లేదా డిజిటల్ కానీ ఈ అంశాలతో చదువుతున్న వారికి మంచి అంటే అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సీనియర్ల మార్పులతో కొత్త పనులు మీకు ఒత్తిడి తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. ప్రమోషన్స్ కానీ, ప్యాకేజీలు కానీ వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఏ పని తలపెట్టినా లేట్ అవ్వడం కానీ, కొన్ని అయితే అవ్వకపోవడం కానీ జరిగే అంశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారస్తుల పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే వాళ్ళు మీరు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఆధునిక విధానాలకు ఇది శుభ సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావడం కానీ, లేదా మాట వచ్చి భార్యాభర్తలు కానీ, థర్డ్ పార్టీ, అసలు పార్టీ కానీ ఇట్లాంటివి అంటే వేరే ఇతరత్ర సంబంధాలు కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక శరీరంలో నిస్సత్తువగా ఉండడము, చర్మ సంబంధిత రోగాలు రావడము, గుప్త రోగాలు రావడము ఇలాంటివి కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యపరంగా చిన్న రెమెడీ తేనె, జీలకర్ర కలిపిన రసాన్ని తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు డిఫెన్సు, స్ట్రాటజీ ఈ రంగాలలో చదువుతున్న విద్యార్థులకు
మేలు జరగడంతో పాటు, విజయం కలగడంతో పాటు, విదేశాలకు వెళ్ళే అవకాశ మార్గాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గనక యాజమాన్యం యొక్క మద్దతు, సపోర్టు ఈ సమయంలో మీకు కనబడుతుంది. కానీ కొన్ని అంశాలు బకాయి పడ్డం కానీ, లేదా లేట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని మానివేసి వేరే మార్గానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. వేరే మార్గం అంటే వ్యాపారం కానీ, లేదా సొంతంగా పెట్టుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక మందు వ్యాపారాలు అంటే మెడికల్ సంబంధించిన వ్యాపారాలు, ఆసుపత్రులకు సంబంధించిన కాంట్రాక్ట్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు ఎరువుల ఖర్చు గతంలో మీరు ఎక్కువగా పెట్టి ఉంటే అవి ఈ సమయంలో తగ్గుముఖం పట్టేటట్టుగా కనబడుతోంది. ఎరువులు కొనేటప్పుడు కానీ, లేదా ఎరువుల కోసం ఏదైనా ధనాన్ని వెచ్చించడం కానీ, ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంతో పాటుగా కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది. నీటికి సంబంధించిన నిల్వలు కానీ, లేదా అంటే ప్రత్యామ్నాయాలు కానీ ఈ సమయంలో ప్రతి ఒక్క రైతు మీ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్నపాటి ఒత్తిడులు వల్ల తప్ప ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఇక్కడ గోచరించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ఆరాధన చేయడంతో పాటు పసుపుని దానంగా ఇస్తూ గోసేవ ఈరోజు చేసుకోవటం కానీ, లేదా గోవుకు సంబంధించిన గ్రాసాన్ని ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు. నమస్తే.